కృపగల దేవుని ప్రశస్త నామన ఏ కాలమందు దేవుని బిడ్డలైన మీ అందరికీ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించాలి. వాక్యము సరైన సమయానికి మీకు ఇవ్వలేకపోయాను. నాకు ఈ ద్వారా నేను పంపడం లేదు, ట్యాబ్ రికార్డ్ చేసి కారణం నేను అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను కాబట్టి ఈ ట్యాబ్ అయితే నాకు అనుకూలం ఉంటుంది. సిస్టమ్ నేను తీసుకెళ్ళలేను. అయితే ఇది ఇడిపోయిన కారణాన ఈ విషయం నేను ట్యాబులు మీ అందరికీ క్షమాపణ చెప్పుకున్నాను. అయితే ఒక అమ్మగారు, మధు అనేటటువంటి అమ్మగారు అమ్మ నుండి ఒక మంచి జాతి మీకు పరిచర్యకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అని చెప్పారు. దయచేసి అమ్మగారి గురించి ప్రార్థించండి. అమ్మగారి మధు అమ్మయ్య, అది ఆ సంతానం కూడాను దయచేసి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించేటట్టు దించాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఆదికాండం 10వ అధ్యాయం. ఇది నోవహు కుమారుడు షేము, హాము, యాపేతు వారి వంశావళి. జలప్రళయం తర్వాత కుమారుని వాక్యం సెలవు అనగా దేవుడు ప్రేమించి మొట్టమొదటి రెండవ పర్యాయం నోవహును దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని దేవుడు నోవహు సంతానం మొదటిది ఆయన షేము, హాము, యాపేతు అనేటటువంటి వారిని దేవుడు దీవించాడు. వారు ముగ్గురు జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి అని ఉంది. అంటే జలప్రళయానికి మునుపు వారికి సంతానం లేదు. దాని అర్థం షేము అనేటటువంటి ఆయనకు అర్థం ఏమిటంటే పేరు అని అర్థం. పేరు అంటే నాకొక పేరుంది, వింటున్న మీకొక పేరుంది. పేరెందుకు అంటే గుర్తింపు కోసం. షేము అనే మాటకు పేరు అనే అర్థం, అంటే ఒక గుర్తింపు అని. ప్రియులారా, ఆలోచించవలసిన విషయం, నోవహు కులలో షేము పెద్ద కుమారుడు. జలప్రలయం వచ్చినప్పటికీ ఆయనకు 98 సంవత్సరాలు అయ్యాది. అయితే ఆయన జలప్రలయము కలిగిన 2 సంవత్సరాలకు షేము అనేటువంటి ఒక కుమారుని కనుగొన్నాడు. ఈయన హెబ్రియులకు ప్రాముఖ్యమైనటువంటి ఏబేరు, పేలేగు సంతతి వారై ఉన్నారు. కారణం 11వ అధ్యాయము 12 నుండి 15 వరకు, తర్వాత 18 నుండి 26 వరకు చదువుకుంటే అరబ్బీయుల్లో కొన్ని అనేక తెగల వారు ఏబేరు కుమారుడు పెలేగు సంతతికి సంబంధించిన షేము కుమారులకు ఏలాము, షూరు, లూదు, ఆరాము జనాలకు మూలపురుడై ఉన్నారు. షేము 100 ఏండ్లు చనిపోయానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇతడు పెద్ద కుమారుడు. తన 98వ సంవత్సరం వయసులో అతడు జలప్రళయము అనేటటువంటిది వచ్చేదని 7వ అధ్యాయం 13వ వచనంలో చెప్తుంది. కాబట్టి పెద్ద కుమారుడైనటువంటి ఈ షేము ఆ నోవహు గారికి పెద్ద అబ్బాయి. ప్రియులరా, గమనించాలి. తరువాత హాము అనేటటువంటి వ్యక్తి, ఇతడు నల్లటివాడు అని అర్థం. అనగా ఆయన రూపురేఖలే నలుపువి అని. అంతేకాదు స్వభావం కూడా నలుపుదే. చూడండి, ఆయన అయోగ్యమైనటువంటి ప్రవర్తన తన తండ్రి దగ్గర చూపెట్టిన కారణాన అతడు తండ్రి చేత శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడైపోయాడు. కాబట్టి హాము సంతానికులను అందరినీ కూడా అరేబియా, ఇథియోపియా, ఐగుప్తు, కనాను ఈ ప్రదేశాలంతా కూడా వారు చెదిరిపోయారని ఆదికాండం 10:6 నుండి 14 వరకు మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులరా, ఈ పదము ఐగుప్తీయులు తమ దేశమందు నల్లని భూమి ఉన్నందున దానిని హాము అని పిలిచేవారు. భూమి నల్లరేగడి నేల కాబట్టి ఆ భూమిని వారు హాము అని పిలిచేవారు. చూడండి, కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 23, 27 వచనాలు, 106, 22 వచనం, 78, 51 వచనంలో చదువుకున్నట్లయితే హాము గుడారంలో, అంటే దమును ఆయన గుడారములను హాము దేశమున కళంక పదమై ఉన్నదేనని, ఆయన ఉన్న ప్రదేశము కానీ లేక నల్ల రేగడి ఉన్న ప్రదేశము కానీ హాము అని పిలిచే వాడుక పదమై ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తుంది. తరువాత యాపేతు అనేటటువంటి ఆయన కూడాను. ప్రియులరా, గమనించ
యాపేతు అనేటటువంటి ఆయనను గురించి బైబిల్ ఏమంటుందంటే ఇతడు అందగాడు, సౌందవంతుడని వాక్యము సెలవిస్తుంది. నోవహు కుమారులలో ఇతడు 2వ వాడు, 3వ వాడు. అయితే ఈ నోవహు 500 ఏండ్లు ప్రాయం ఉన్నప్పుడు జన్మించాడు. ప్రియులారా, నోవహు 500 సంవత్సరాల వయసులో పుట్టాడని బైబిల్ సెలవిస్తుంది. ఆదికాండం 5:32, ఆదికాండం 10:21 ఈ రీతిగా ఆయన జలప్రలయమునకు ముందే వివాహము చేసుకున్నటువంటి వ్యక్తి. అయితే అతడు నావలో ఉండగా సంతానం ఆయనకు కలగలేదు. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనము, 1 పేతురు పత్రిక 3:20లో ఆయన తండ్రి ద్రాక్షరసం తాగి మతుడై ఉన్నప్పుడు ఆ నోవహు సిగ్గును కాపాడిన ఒక శ్రేష్టమైన కుమారుడు. ఇతడు యాపేతును, షేము వీళ్ళిద్దరూ కూడా ఒక వస్త్రాన్ని తీసుకొని వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి తండ్రి దిశమలను కాపాడినటువంటి వారు. కాబట్టి ఆ ఆధిక్యత వలన ఇతడు ఆశీర్వదించబడ్డాడు. ఆ దీవెన యొక్క పరిస్థితి అంటే గోమేరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మేషకు వీళ్ళందరికీ కూడా మూల పురుషుడుగా అతడు మార్చబడ్డాడు. ప్రియులరా, గమనించవలసిన విషయం, ఒక్కొక్క వ్యక్తి భూమి మీద పుట్టినప్పుడు ఆ జన్మకు పరమార్థము ఉండాలి. మనము ఆలోచించవలసిన విషయం, ఈ నోవహుకు పుట్టిన 3 కుమారులు కూడా 3 ప్రత్యేకమైనటువంటి గుణలక్షణాలు కలిగిన వారు. అందులో హాము నిజంగా అయిష్టమైన ప్రవర్తన కలిగి జీవించినటువంటి వాడు, నిజంగా తండ్రికి సిగ్గు తెచ్చే కుమారుడు. ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా ఆలోచించండి. ఒక్కసారి మీ కుటుంబం వైపు చూడండి. మీరు తల్లిదండ్రులైతే మీకు పుట్టిన పిల్లలు, లేక మీరు ఏ ఇంట పుట్టారో ఈ రీతిగా ఆలోచించండి. మీరు మీ తల్లి తండ్రి కిందన పిల్లలుగా ఏ కొడుకు, ఎంతమంది కుమారులు ఉన్నారు, ఎంతమంది కుమార్తెలు ఉన్నారు, ఎవరి యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచించండి. యాపేతు వలెనా, షేము వలెనా, హాము వలెనా, ఎవరిలాగుందో ఆలోచించండి. చూడండి, యాపేతు ఆయన జీవితానికి పరమార్థం ఉంది, షేము జీవితానికి పరమార్థం ఉంది, హాము జీవితం అంతా కూడా శపించబడినటువంటి పరిస్థితిగా మారాది. ఒకవేళ ఈ వింటున్నటువంటి నీవు మీ తల్లిదండ్రుల కడుపున పుట్టి ఈ హాములాగా శపించబడిన జీవితం ఉందేమో ఆలోచించకూడదా? ఆ రోజుల్లో దేవునితో సరైన సంబంధాలు లేక శాపగ్రస్తులుగానే వారు చచ్చారు. వారు ఆ రీతిగా కాకుండా ఈయన మనకు కృపగల దేవుని యొక్క కృప తోడుగా ఉంది. ఇప్పుడు నీవు పశ్చాత్తాపపడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు కదా. అమ్మా, నా ప్రియమైన తండ్రి, తమ్ముడు, చెల్లెమ్మ, ఆలోచించండి అమ్మా. ఒకవేళ హాము వలె శాపగ్రస్తమైన జీవితం మీకుంటే ఇప్పుడే ఎందుకు పశ్చాత్తాపడకూడదు? నోవహు ఎంత మంచివాడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, యెహోవా దేవునితో పాటు నడిచినవాడు. ఒకవేళ మీ తల్లిదండ్రులు భక్తిపరులేమో, నీతిమంతులేమో, యథార్థవంతులేమో, దేవునితో కూడా నడిచినటువంటి బిడ్డలేమో, వారి కడుపున పుట్టిన మీ హాములాగా ఉండకూడదు నాయన. ఆ చెడిపోయిన జీవితం ఉండకూడదు, శాపగ్రస్తమైన జీవితం ఉండకూడదు. మనము దాసులుగా బ్రతకూడదు. ఈ లోకం దేవుని పిల్లలుగా స్వతంత్రులై ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించేవారుగా మనము మారాలి నాయన. లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. మనం బ్రతికే ఆ కొద్ది కాలం అనేకులకి దీవెనకరంగా ఉండాలి. నీ తరువాత నీ తరం కూడా, నీ పిల్లలు కూడా దీవించబడేటట్టుగా నీ ప్రవర్తన మారాలి. అమ్మా, లోకంలో ఉన్న సుఖభోగాల కొరకు నీవెందుకు చూసి నీ తరువాత నీ సంతానానికి శాపాన్ని తెచ్చే తల్లివిగా, అయ్యా నీ తరువాత నీ సంతానానికి శాపం తెచ్చే తండ్రిగా నీవెందుకుంటావు? లోకాన్ని చూడక ఒక్కసారి పరలోకం వైపు చూడు. ప్రియులారా, గమనించవలసిన విషయం, పరలోకాన్ని నీకు ప్రసాదించటానికి నజరేయుడైన యేసయ్య ఆ శిలువ మీద పడ్డ శ్రమలు ఒక్కసారి చూడు. దయచేసి ఒక మంచి మనసుతో ఆయన వైపు మీరు తేరి చూస్తే ఇక మీదట హాము వలె మీరుండరు. మీ జీవితంలో ఒక పరివర్తన, ఒక మార్పు ఖచ్చితంగా కలుగుతుంది. ఈ రోజు నుండి మీ నీతికి తగినట్టుగా
ఆయన దీవెనలు పొందుకునేటట్లు నీతిమంతులుగా, యథార్థపరులుగా, దేవునితో పాటు నడిచే ఒక శ్రేష్టమైన జనాంగంగా మీరు మారాలని నా ప్రార్థన. దేవుడు ఆ కృప మీకును మీ ఇంటి వారికి అందరికీ దయచేయునుగాక. ఆమెన్.